హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా 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 డేస్ అయింది కదా వీడియో పోస్ట్ చేయక. ఫైనల్లీ పోస్టింగ్ ఏ వీడియో ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్. యాక్చువల్గా ఇది 6 months బ్యాక్, అంటే డిసెంబర్లో పోస్ట్ చేయాలి, బట్ చాలా డిలే అయింది. అసలు ఈ వీడియోని పోస్ట్ చేయడం ఎలా మర్చిపోయానబ్బా అనిపించింది. అఫ్కోర్స్ 6 months యూట్యూబ్ని కూడా పక్కన పెట్టి మర్చిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అలాంటిది ఈ వీడియో ఎంతలే అనుకున్నా. అండ్ ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు. సో డోంట్ మైండ్. 6 months తర్వాత లెంతీ వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో గైస్, డోంట్ ఫర్గెట్ టు వాచ్ ద వీడియో. అండ్ ఇది వచ్చేసి సూర్య భగవాన్ టెంపుల్. ఐ థింక్ మన కర్నూలులో మాత్రమే ఉందనుకుంటా ఇలా సూర్యుడికి కూడా ఒక టెంపుల్ ఏర్పాటు చేయడం. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ సన్ వీడియో ఎందుకు తీసానంటే, సన్ అనే కాదు, మూన్ కూడా అంతే. మనం ట్రావెల్ చేస్తూ ఉంటే మనతో పాటే వస్తుంది, మన పక్క నుంచే వస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది కదా. మీరు ఎంతమంది రిలేట్ అయి ఉంటారో కామెంట్ చేయండి. నాకైతే ఎవ్రీ టైం అదే ఫీలింగ్. నాతో పాటే సన్ వస్తున్నాడు, నాతో పాటు మూన్ వస్తున్నాడు అని ఫ్రమ్ చైల్డ్హుడ్ నుండి అదే అనుకునేదాన్ని. ఫైనల్లీ ఫ్లైట్ రెస్టారెంట్కి వచ్చాము. ఫస్ట్ టైం నాకు ఈ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయింది, దట్ టు ఫ్లైట్ డైనింగ్ రెస్టారెంట్ కాబట్టి. ఫస్ట్లో అనుకునేదాన్ని ఇది నిజంగా రియలా ఆర్ ఫేక్ అని, బట్ ఎక్స్పీరియన్స్ అయ్యాక అర్థమైంది ఇది ట్రూనే. అండ్ వాళ్ళు బోర్డింగ్ పాసెస్ కూడా ఇస్తారు. కర్నూలులో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా విజిట్ చేయాల్సిన రెస్టారెంట్ ఇది. నార్మల్గా ఫ్లైట్లో ఎలా ఎయిర్ హోస్టెస్ ఉంటారో ఇక్కడ కూడా ఉన్నారు, వెల్కమింగ్ చేస్తారనమాట. అంబియన్స్ కూడా ఓకే, పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే లిటరల్లీ చాలా చాలా టేస్టీగా ఉంది, బట్ వెరీ ఎక్స్పెన్సివ్. మేమైతే తందూరి రోటీ, బటర్ నాన్స్ అండ్ చికెన్కి సంబంధించిన ఐ థింక్ రాయలసీమ చికెన్ తీసుకున్నట్టు ఉన్నాము. ఎందుకంటే రాయలసీమ బిడ్డలం కదా, సో స్పైసీనెస్ ఉండాలి అని అది ఆర్డర్ చేసాము. అండ్ లాస్ట్లో బిర్యానీ తిన్నాము, దట్స్ ఆల్. ఫుడ్ ప్రైస్ అయితే ఎక్కువగా ఉంది, బట్ క్వాంటిటీ తక్కువ ఇచ్చారు. అండ్ క్వాలిటీ వైజ్ అయితే ఎక్సలెంట్, చాలా టేస్టీగా అనిపించింది. ఫ్లైట్ డైనింగ్ రెస్టారెంట్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అండ్ దీని లొకేషన్ వచ్చేసి కేవి సుబ్బారెడ్డి కాలేజ్ దగ్గరలో ఉంది. ఫైనల్లీ వీ టు హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎయిర్బస్ రెస్టారెంట్. మీరు ట్రై చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక మీదటి నుంచి షార్ట్స్ అండ్ వీడియోస్ కంపల్సరీ వస్తూ ఉంటాయి. ఈ 6 months గ్యాప్ని కవర్ చేసేద్దాము, మీరు సపోర్ట్ చేయండి. అండ్ ఈ రెస్టారెంట్లో వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, అందులో మేము దిగిన పిక్స్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చూసేసేయండి. ఈ రెస్టారెంట్లో నాకు ఇంకోటి బాగా నచ్చింది. ఆల్మోస్ట్ మన రెస్టారెంట్స్లో, అంటే కర్నూలులోనే కాదు, హైదరాబాద్లో ఎక్కడ కూడా రెస్టారెంట్స్లో చాలా వెయిట్ చేయిస్తారు ఫుడ్ ఆర్డర్ చేశాక. బట్ ఇక్కడ అలా ఏం లేదు, చాలా ఎర్లీగానే తీసుకొచ్చారు. అండ్ ద వే ఆఫ్ రిసీవింగ్ కూడా నాకు బాగా నచ్చింది ఫ్రమ్ ఎయిర్ హోస్టెస్. నేను చిన్నప్పటి నుంచి వినేదాన్ని దట్ ఫ్లైట్లో ఉండే ఎయిర్ హోస్టెస్ ఎప్పుడు స్మైల్ని మెయింటైన్ చేయాలి, బ్యూటిఫుల్గా ఉండాలి అని అనేవాళ్ళు. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అలాగే ఉన్నారు వాళ్ళు. ఆ స్మైల్ని అలాగే మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరిని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. రియల్లీ గ్రేట్ అనిపించింది. ఎవ్రీ టైం స్మైల్ని మెయింటైన్ చేయడం కూడా ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ నాకైతే. పిల్లల్ని తీసుకెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్లైట్లో. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటారు, ఈరోజు నేను అక్కడికి వెళ్ళాను, ఫ్లైట్ ఎక్కాను, ఏరోప్లేన్ ఎక్కాను అని. సో డోంట్ మిస్ ఇట్, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఫుడ్ క్రేవింగ్స్ వచ్చాయి చూస్తూ ఉంటే. బట్ ఏం చేద్దాం, శ్రావణ మాసం కదా, సో నో నాన్ వెజ్. లక్కీలీ మేము వెళ్ళిన రోజు చాలా తక్కువ జనాలు ఉన్నారు, క్రౌడ్ హెవీగా లేదు. బికాజ్ ఆ రోజు వీకెండ్స్ కాదు, ట్యూస్డే ఆర్ వెనస్డే వెళ్ళామనుకుంటా. బికాజ్ మేము సండే, ట్యూస్డే, వెనస్డేనే నాన్ వెజ్ తినేది కాబట్టి అలా నాకు గుర్తుంది. మేము రాకముందు ఒక ఫ్యామిలీ అండ్ మేము వచ్చాక 2 families వచ్చారు, అంతే. 4 familiesే ఉన్నాం, ఎక్కువగా లేము. అండ్ ఈ వీడియో డిసెంబర్ది కదా, ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేశారు అని అనుకోవద్దండి. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుందామని అప్లోడ్ చేస్తున్నాను. మేము ఆర్డర్ చేసిన బిర్యానీ ఇదే, మసాలాస్ తక్కువగా ఉండాలని ఇది ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఈవెన్ బటర్ మిల్క్ కూడా చాలా టేస్టీగా ఉంది. సో అనదర్ కప్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఈవినింగ్ లుక్ ఆఫ్ ద ప్లేన్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ లిటరల్లీ నాకైతే ఎస్థెటిక్ ఫీల్స్ అనిపించింది ఓవరాల్గా. 5 PM అలా వెళ్ళి 8 PM అలా వచ్చాము. మేము వెళ్ళింది డిసెంబర్లో, అంటే క్రిస్మస్ టైంలో కాబట్టి ఎక్స్మస్ ట్రీ ఉంది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ.